పాల్చీని కూడా నీట్గా వేసినారు మంచిగా. ఇది వచ్చేసి దగ్గర ఇది వచ్చేసి టీవీ సెటప్. మళ్ళీ ఇది సోఫా మళ్ళీ ఇక్కడ మీరు ఏమైనా మీ చిల్డ్రన్కి డిజైన్ చేయించుకోవాలంటే చేయించుకోవడానికి స్టిక్కరింగ్ ఉంటుంది కదా నార్మల్గా. దాని ఇష్టం వచ్చినది వెంకటేశ్వర స్వామి కానీ ఏదైనా లేకపోతే చిన్నపిల్లలకి కావాల్సినవి కానీ స్టిక్కర్ చేయించుకోవచ్చు. ఇది ఇది వచ్చేసి అన్నమాట. సారీ మామూలుగా కిచెన్ అన్నమాట. ఇది కిచెన్ అయితే చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉండదో. చూపి ఈ గైస్ ఇది వచ్చేసి. సో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అచ్చల్ బాయ్ 001 అనమాట. నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేసిన నేను. ఆ ఇల్లు వచ్చి సేల్కి ఉంది. ఆ ఇల్లు ఇదే అనమాట. మీకు లోపల ఎట్లుందో చూపిస్తా. ఇవి రెండు సేల్కి ఉన్నాయి. లోపల వచ్చేసి ఎట్లుందో చూపిస్తా. గైస్ ఫస్ట్ అయితే పైకి వెళ్దాం. పైకి పోయిన తర్వాత చూపిస్తా ఎట్లుందో. సో గైస్ ఈ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది వచ్చేసి G+2 బెల్ అనమాట. మీ అందరికి తెలిసిందే, ఎవరి ఇంటి ఉండాల్సిందే సెక్యూరిటీ. ఈ ఫాల్ సీలింగ్ అనమాట. బయట ఫాల్ సీలింగ్ అయితే బాగుంది, చూసుకోవచ్చు. లోపల కూడా చూపిస్తాం మీకు. లోపల లైట్ లేదా? అయ్యో అన్ని కట్టుకోలేదన్నా. సో ఇదైతే హాల్ అన్నమాట, చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా వేసినారు మంచిగా. ఇది వచ్చేసి దగ్గర ఇది వచ్చేసి టీవీ సెటప్. మళ్ళీ ఇది సోఫా మళ్ళీ ఇక్కడ మీరు ఏమైనా మీ చిల్డ్రన్కి డిజైన్ చేయించుకోవాలంటే చేయించుకోవడానికి స్టిక్కరింగ్ ఉంటుంది కదా నార్మల్గా. దాని ఇష్టం వచ్చినది వెంకటేశ్వర స్వామి కానీ ఏదైనా లేకపోతే చిన్నపిల్లలకి కావాల్సినవి కానీ స్టిక్కర్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి అన్నమాట. సారీ మామూలుగా కిచెన్ అన్నమాట. ఇది కిచెన్ అయితే చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉండదో. చూపి ఈ గైస్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి వాషింగ్ బట్టలు ఉతికేది. మా మమ్మీ వాళ్ళు బట్టలు ఉతుకుతారు కదా, అది వర్క్ కావాలంటే కూడా ఇక్కడ నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాబ్ అనేది సెట్ చేసేసారు. ఆర్డర్ వచ్చినాయి గట్టిగా కొంచెం. వచ్చేసి డబుల్ బెడ్రూమ్. ఇది వాష్రూమ్ అనమాట. గైస్ ఇది వాష్రూమ్ మళ్ళీ అట్లనే ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. మీరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ నీట్గా ఉంది లోపల. చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఈ పేరెంట్స్కి దీనిలో ఫాల్ సీలింగ్. ఎవ్రీ రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది ఉంది. గైస్ వాష్రూమ్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ అయితే. గైస్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎవరైతే అంటే ఎవరైనా సేల్కి ఉందన్నమాట ఇల్లు. ఇది ఉన్న తర్వాత మీరు రెంట్ కావాలంటే రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. కింద రూమ్స్ అనేది కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ పైన కదా, పైన మీరు ఉండొచ్చు కదా, ఇది సేల్ కదా, అందుకే ఫస్ట్ పైన ఇచ్చిన తర్వాత ఇప్పుడు రెంట్ కొన్ని చూపిస్తా. సారీ రెంట్ కొంటున్నా అంటే మీ ఇల్లు కొన్న తర్వాత మీరు రెంట్కి ఇవ్వాల్సిందే. అలా ఆ రూమ్ చూపిస్తా మీకు ఎట్లా ఉంటాయో. ఇది సెకండ్ ఫ్లోర్ పోదాం మనం అయితే ఇప్పుడు. బయట అయితే ఇట్లా ఉంటుంది అనమాట. నీట్గా నేచర్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బయట చూసుకుంటా.
మీరు హౌస్ కింద డిస్క్రిప్షన్లో నంబర్ పెడతా, ఆ డిస్క్రిప్షన్ నంబర్ కూడా కాదు మా డాడీదే. ఇన్స్టాగ్రామ్ కూడా పోస్ట్ చేసిన, ఫుల్ వీడియో చూపాలని యూట్యూబ్లో పెడుతున్నా. మళ్ళీ మీరు ఇల్లు కొనుక్కున్న తర్వాత మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. అట్లాంటి ఆ రూమ్స్ ఉన్నాయి, యావరేజ్ ఉన్నాయి. ఎన్ని రూమ్స్ టోటల్ లెక్క పెట్టుకో, టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? సింగిల్ తెలియనా బతుకు సదరీ లేకుండా పోతుంది. డబుల్ రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి లైట్ కిచెన్, వాష్రూమ్ వాష్రూమ్ ఎన్ని టోటల్? సో గైస్ పైన వచ్చేసి ఇట్లుంటుంది అనమాట. ఇది ఒక రూమ్, అటు సైడ్ ఒక రూమ్, అది చూపి గైడ్ సైడ్ అయిపోయిందా? సో గైస్ మనం పైకి వెళ్ళాం అనమాట. లాస్ట్ ఫ్లోర్ పైన ఏముండదు, జస్ట్ జీపీఎస్ వర్షం పడుతుందా? వర్షం పడుతుందా? పైన ఇట్లా ఉంటుంది గైస్, చూసుకోవచ్చు. మంచిగా ఉంది, చూడడానికి కూడా మంచిగా ఉంది, చూడడానికి కూడా లొకేషన్. అది కూడా సేమ్ బిల్డింగ్ అనమాట. దాంట్లో కూడా వెళ్ళి చూపిస్తాను మీకు కావాల్సింటే, ఎందుకంటే అది సేమ్ కాకపోతే జస్ట్ చూపిస్తున్నాం మీకు. సో దాంట్లో కీస్ దీపం కింద తీసేసి దాంట్లో కీస్ దీపం. జాగ్రత్త. వీడియో ఎన్ని మినిట్స్ వీడియో 6 తీసే తాగా ఉంటాం. లాక్ అయ్యి పైన లాక్ చేయి, లాక్ చేయి, లాక్ వేసిరా, వేసి అటు సైడ్ ఒక బిల్డింగ్, అవతల సైడ్ బిల్డింగ్. గైస్ వచ్చేసి ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. మీరు కావాలంటే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్గా మీరు ఇంకా మీ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు నీట్గా. అలాంటి ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. బయట కూడా పార్కింగ్ ఉందన్నమాట, బయట నీట్గా పెద్ద పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఇది. చూపి ఆ పార్కింగ్ ప్లేస్ మొత్తం చూపి. మర్చిపోయినా చెప్పడం, ఇది కూడా కింద ఒక రూమ్ అవైలబుల్ ఉంది. మీరు చూసుకోవచ్చు. మీరు హౌస్ కొన్న తర్వాత వచ్చి హౌస్ ఒక మీరు కొనాలనుకుంటే కింద డీటెయిల్స్ అనేది పెట్టిన తర్వాత మీరు కొన్న తర్వాత రెంట్కి ఇచ్చుకోవచ్చు. చూపి అది చూపి చూపి. వస్తున్నా, నేను వస్తాను. వదిలే. సో గైస్ ఇదైతే సేమ్ బిల్డింగ్ అనమాట, సేమ్ ఉంది, రెండు ఒకటే. కాకపోతే అక్కడ గణేశుడు ఉన్నారు, ఇక గణేశుడు లేదు, కింద ఉంటుంది. బయటికి రా, నీకైతే బయటికి రా. లైట్ సెట్టింగ్ ఉంది ఇలా నీట్గా, సేమ్ బిల్డింగ్. పార్కింగ్ ప్లేస్ సేమ్ పార్కింగ్ ప్లేస్ సేమ్ ఏరియా సేమ్. అది ఏం లేదు, కొంచెం డిఫరెన్స్ కూడా ఏం లేదు. గట్టినారా అసలు
ఇది కూడా సేమ్ బిల్డింగ్, కన్ఫ్యూజ్ కాకండి ఎందుకంటే రెండు అనేది చూపిస్తున్నాం మీకు. ఫాల్ సీలింగ్ కదా. సో గైస్ సేమ్ టు సేమ్ గైస్, ఏం లేదు మొత్తం సేమ్ టు సేమ్ ఉంది. అది ఫాల్ సీలింగ్, సేమ్ టీవీ ఏరియా. ఇందాక మీకు గిబ్బర్ చూపించాల్సిందే సేమ్ వాళ్ళకి వాషింగ్, మళ్ళీ తర్వాత మొత్తం వాషింగ్. ఇది అన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా. ఇది కూడా సేమ్ చూసుకోవచ్చు అయితే సేమ్ పాల్చింగ్ ఉంది. ఇక్కడ బెడ్ సెట్ అన్నమాట. డబ్ల్యూ బాయ్స్ కావాల్సింది మన చార్జర్ అన్నమాట. ఛార్జింగ్ ఫోన్ పెట్టుకొని చాలా మంది వాడతారు, అట్లా వాడకండి. నవ్వుతున్నాను మేడం. రైతు వచ్చేసారు. ఇలా పైన ఏమొద్దు చూపించాం కదా, పైన కూడా చూపిద్దాము. సో వైజ్ పైన కూడా చూపిద్దాం అనమాట. సేమ్ ఉంటుంది, ఏముంటుంది కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కొంచెం వేడే సేమ్ ఉంది. బయట కూడా ఫాల్ సేమ్ ఉంది. సేమ్ లొకేషన్. చూడ బయట అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు నీట్గా ఉంది, ఎంత నీట్గా ఉందో. మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో గైస్ చెప్పినా వద్దు అది సేమ్. నేను లాక్ చేసినా, ఇది లాక్ చేయ. ఎన్ని మినిట్లు వీడియో 12 నాకు ఇంకోండి. ఇవి రెండు బిల్డింగ్లు సేలే గైస్. ఇవి రెండు అనమాట, ఇవి రెండు సేల్కే ఉన్నాయి. మీకు కావాలంటే వచ్చి ఇక్కడ లొకేషన్ విజిట్ అనేది చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి గుల్లాపోచంపల్లి నియర్ మేడ్చల్. ఎవరిని అడిగినా చెప్తారు గుల్లాపోచంపల్లి మహంకాళి టెంపుల్ ఆపోజిట్. అంటే ఇది వచ్చేసి మహంకాళమ్మ కాలనీ అనమాట. అంటే చాలామంది అడుగుతారు కదా, ఇల్లు సర్చ్ చేస్తుంటారు కదా. మీకు ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అనేది లేదు, కాకపోతే డిస్క్రిప్షన్ నెంబర్ అనేది పెడుతున్నా. ఆ నెంబర్ ఎవరిదో కాదు, మీకు చెప్పిన ఆల్రెడీ మా డాడీ అనమాట. ప్రైజ్ డీటెయిల్స్ అనేది చెప్తాడు. ఒకవేళ మీకు కావాలంటే వచ్చి విజిట్ చేయండి, రూమ్స్ చూసుకోండి. ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ వచ్చి మా డాడీ మాట్లాడతాడు, ఎందుకంటే మనం చెప్పలేము కదా. కాబట్టి ఇంకొకటి పార్కింగ్ ఏరియా వచ్చి రెండు పెద్దగానే ఉన్నాయి. మళ్ళీ